అనుగుణంగా ముఖ్యమంత్రి గారు ఆ రోజు నుంచి పెడదామని చెప్పి అడిగితే లేదు, గత 5 సంవత్సరాల్లో కూడా రుణమాఫీ వాళ్ళు ₹1,00,000 అన్నారు, కానీ ఆ ప్రభుత్వం సక్రమంగా చేయలేదు. ఆనాడు అప్పు తీసుకున్నటువంటి రైతుల సంఖ్య 40 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో పంట రుణం తీసుకున్నటువంటి రైతులు. వాళ్ళకు కావలసినటువంటి ₹1,00,000 లోన్ కూడా వాళ్ళు సగం మందికే మాఫీ చేసి, అది కూడా రింగ్ రోడ్డుని తాకట్టు పెట్టించినటువంటి అమౌంట్ తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి ఆపేశారు. కాబట్టి ఆ రైతులను కూడా మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి 18 నుంచి నిన్న మనం ప్రమాణ స్వీకారం చేసే రోజు వరకు 5 సంవత్సరాల కాలంలో తెలంగాణ రైతులు పంట రుణం తీసుకున్నటువంటి 2 లక్షలు మీ రైతుల ఖాతాలో వేస్తామని చెప్పాం. అనుగుణంగా మాకు వచ్చినటువంటి 42 లక్షల ఖాతాలు, 25 లక్షల కుటుంబాలు, వాటికి కావాల్సినటువంటి అమౌంట్ వచ్చి మాకు 31,000 కోట్లు ఉంటుందని చెప్పి మా యొక్క అంచనా ప్రకారంగా మేము 31,000 కోట్లు చేయాలనే చెప్పి పట్టుదలతోటి ఒకే ఒకసారి స్వాతంత్ర దినోత్సవం రోజుకి 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా ఆగస్టు 15నే ఆ రోజు ఆయన ఇతర దేశాల నుంచి వచ్చిన మాట అన్న ప్రకారంగా 15వ తారీఖునే వైరాలో రైతు సమావేశం పెట్టి వేలాది మంది రైతుల సమక్షంలో 18,000 కోట్లు వాళ్ళ యొక్క ఖాతాల్లో జమ చేశాం. ఆ ఖాతాల యొక్క వివరాలు కూడా నియోజకవర్గాల వారీగా మా డైరెక్టర్ గోపి గారు బుక్లెట్స్ వేసి రైతుల వివరాలు, వాళ్ళకి ఎంత రుణం మాఫీ చేశామో ఆ రుణమాఫీ మొత్తం డీటెయిల్స్తో సహా అన్ని నియోజకవర్గాలు బుక్లెట్స్ ఆ గౌరవ శాసనసభ్యులకి పంపిస్తున్నాం. కాబట్టి 18,000 కోట్లు ఒకేసారి ఒకే దఫాలో ఒక రాష్ట్ర ప్రభుత్వం మొదటి పంట కాలంలోనే రుణమాఫీ చేసినటువంటి సంఘటన దేశ చరిత్రలో మొట్టమొదటిసారి. ఇంకా మేము చేయాల్సింది 20 లక్షల మంది రైతులకు సుమారుగా మేము రుణమాఫీ చేయాలి. అది ప్రభుత్వ కమిట్మెంట్ కాకపోయినా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రకారంగా ఎంత అప్పున్నా సరే వాళ్ళకి 2 లక్షలు ఇచ్చేద్దాము, మనం 2 లక్షల వరకే అని మనం పరిమితి పెట్టుకోవద్దు. వాళ్ళు కూడా అప్పు చేసో వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కూడా అప్పు మనం తీరుద్దాము. కాకపోతే ఏంటంటే వాళ్ళు రుణ విముక్తులు కావాలంటే 2 లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ ఏదన్నా 2,20,000, 30,000, 40,000, 50,000 ఉంటే ఆ 50,000 కట్టినప్పుడు మనం 2 లక్షల వాళ్ళ ఖాతాలో వేయాలని చెప్పి మమ్మల్ని ఆదేశించారు. ఆ ఆదేశానుసారం వాళ్ళకి మేము షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పాం. కాకపోతే ఈ లోపల 2 లక్షల లోపు ఉన్నటువంటి తెల్ల కార్డు లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి. వాటిని మా అధికారులు గోపి గారి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి వాళ్ళ యొక్క కుటుంబ నిర్ధారణ చేసినటువంటి 3 లక్షల ఖాతాలకి మేము ఈ పంట కాలంలో ఈ సంవత్సరంలోనే రుణమాఫీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. డిసెంబర్ లోపుగానే ఆ కుటుంబ నిర్ధారణ జరిగినటువంటి 3 లక్షల కుటుంబాలకు కూడా 2 లక్షలు వాళ్ళ ఖాతాలోకి వెళ్తాయి. అంటే తెల్ల కార్డు లేనటువంటి, తెల్ల కార్డు కేవలం కుటుంబ నిర్ధారణ కోసమే, తెల్ల కార్డు లేనటువంటి రైతులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని కూడా నిర్ధారించి ఇది కుటుంబానికి 2 లక్షలు ఆ కుటుంబాన్ని నిర్ధారించాలి. కాబట్టి మాకు గత 2 నెలలుగా అధికారులు వాళ్ళ ఇళ్లకు పోయి ప్రతి ఇంటిలో కూడా కుటుంబ నిర్ధారణ చేసి మాకు ఇచ్చినటువంటి యొక్క సంఖ్య 3 లక్షల కుటుంబాలు. ఆ 3 లక్షల కుటుంబాలకు కూడా మేము ఈ డిసెంబర్ లోపుగానే వాళ్ళ ఖాతాల్లోకి 2,500 సుమారు కోట్లు వాళ్ళ ఖాతాలో వేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మేము 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి వారికి షెడ్యూల్ ప్రకటించి 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులను కూడా మీరు పలానా రోజుకి మీరు మీ అమౌంట్ ఇంతవరకు కట్టండి, మా ప్రభుత్వం మీ 2 లక్షల ఖాతాలు. ఎందుకంటే కుటుంబం మొత్తం రుణ విముక్తులు కాకపోతే కొత్త లోన్ రాదు, రెన్యువల్ రాదు. మేము 2 లక్షలు వేసినంత మాత్రాన ఆ కుటుంబం రుణ విముక్తులు కారు, వాళ్ళకి మళ్ళీ కొత్త లోన్ రాదు, కొత్త పెట్టుబడి రాదు. కాబట్టి వాళ్ళకున్న ఎక్స్ట్రా 20,000, 30,000 వాళ్ళు కట్టిన రోజున మేము వేస్తే వాళ్ళు మళ్ళీ 2.5 లక్షలు తీసుకోవచ్చు, ఇంకా ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. ఆ కుటుంబానికి ఆ రైతుకి వెసులుబాటు వస్తుంది, కొత్త లోన్ వస్తుంది, మళ్ళీ వ్యవసాయం చేసుకోవటానికి ఆయనకి వెసులుబాటు వస్తుంది. కాబట్టి 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి రేపు క్యాబినెట్లో డిస్కస్ చేసి తప్పకుండా
2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా షెడ్యూల్ ప్రకటించి మేము ఈ నెలలో ఈ అమౌంట్ వరకు వేస్తున్నాం, మీరు కట్టుకోండి, మళ్ళీ ఈ నెలలో ఈ అమౌంట్ వరకు మేము వేస్తాం, మీరు కట్టుకోండి. క్లియర్ అయినటువంటి ఖాతాలన్నిటికీ ఏదైతే 31,000 కోట్లు ప్రభుత్వం మాటిచ్చిందో 42 లక్షల మంది ఈ రాష్ట్రంలో అప్పు తీసుకున్నటువంటి పంట రుణం తీసుకున్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరికీ రుణ విముక్తులను చేసేటటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రెండోది వచ్చి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రకారంగా పంటల బీమా కూడా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పరంగా రైతులందరికీ కూడా గతంలో కూడా ఈ పథకాన్ని గత 5 సంవత్సరాలు బీమా పథకాన్ని ఎత్తేసారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను కూడా ఇంక్లూడ్ కాలేదు వీళ్ళు. దానివల్ల అకాల వర్షాలు కావచ్చు, కరువు వల్ల కావచ్చు, వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, నష్టపోయినటువంటి రైతులకి నష్టపరిహారం ఇచ్చేటటువంటి అవకాశం మా దగ్గర తక్కువ ఉంది. కేవలం ఎకరానికి 10,000 రూపాయల చొప్పులు ఇస్తున్నాం. ఈ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన కాడ నుంచి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ నష్టపోయినా, అది రాళ్లవానకు నష్టపోయినా, మొన్న వరదలకు నష్టపోయినా, పంట నష్టపోయినటువంటి ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నాం. కానీ అది రైతుకు అంత వెసులుబాటు కాదు. దానివల్ల రైతు నిలబడేదానికి అంత పెద్ద అవకాశం తక్కువ. అయితే ఇది కేవలం ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారానే నష్టపోయినటువంటి పూర్తి పంటకి మేలైనటువంటి పరిహారం రాకపోతే ఈ యొక్క వాతావరణ మార్పుల్లో రైతులు నష్టపోతున్నారు. అందుకనే దానికి కూడా మేము టెండర్స్ పిలుస్తున్నాం. ఆయా ఇన్సూరెన్స్ కంపెనీల యొక్క ఆలోచన ప్రకారంగా తప్పకుండా రేపు రాబోయే రబీ నుంచి 3 పంట కాలాలకి పంటల బీమాకి మేము టెండర్లు పిలవబోతున్నాం. అది తప్పకుండా ఈ రాష్ట్రంలో ప్రతి రైతు యొక్క ప్రీమియం కూడా గతంలో అప్పు తీసుకున్నటువంటి రైతులకే ప్రీమియం కట్ చేసుకునేవాళ్ళు, ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా సక్రమంగా ఇవ్వలేదనే భావన రైతుల్లో ఉంది. కానీ భవిష్యత్తులో ఆ రకంగా కాకుండా ప్రతి రైతు యొక్క ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే, ఎకరా ఉన్నా, కుంటున్నా, 10 ఎకరాలున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పంటకి, ప్రతి భూమికి, ప్రతి రైతు యొక్క ప్రీమియం మేమే కట్టి ఆ ఇన్సూరెన్స్ కంపెనీలతోటి అగ్రిమెంట్ అయ్యి మేలైనటువంటి నష్టపరిహారం ఈ రాష్ట్ర రైతాంగానికి రావాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క, ముఖ్యమంత్రి యొక్క కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. రెండోది వచ్చేసి ఈ రాష్ట్రంలో పండినటువంటి అన్ని పప్పు ధాన్యాలు కావచ్చు, వేరే పంటలు కావచ్చు, పెసర, సోయా, చిక్కుడు, మొక్కజొన్న, పత్తి, ఇటువంటి అన్ని పంటలకు కూడా ఎంఎస్పి ద్వారానే మేము పంటలు కొనుగోలు చేస్తున్నాం. మార్కెట్లో ఆ రకమైనటువంటి పంటలకి గిట్టుబాటు ధర లేకపోయినా కేంద్రం ప్రకటించినటువంటి ధరలకు అనుగుణంగా మేము కొనుగోలు చేసి ఆ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరాంచుతూ ఉంది. ఈ యొక్క 10 నెలల్లో ఏ పంట కూడా రైతును అడిగినటువంటి అన్నింటినీ కూడా పెద్ద మొత్తంలో కొనుగోలు చేశాం మార్కెట్ ద్వారా. భవిష్యత్తులో ఇటువంటి పంటలన్నిటికీ కూడా ఇంకా కేంద్రం మొత్తం మేము కొన్నటువంటి పంటని కొనుగోలు చేయాలనేది మా ప్రభుత్వం యొక్క డిమాండు. కేంద్ర ప్రభుత్వానికి కూడా లెటర్ రాశాను. మేము కొన్నటువంటి అన్ని ధాన్యాలు మీరు ఫిక్స్ చేసినటువంటి ఎంఎస్పికి మేము కొంటున్నాం.